హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమా కోడింగ్ స్కూల్. ఈ డే 11లో మనం డిస్కస్ చేయబోయే జావాస్క్రిప్ట్ టాపిక్స్ ఫంక్షన్, ఆబ్జెక్ట్ మెథడ్స్. ఫస్ట్ మనం ఈ ఫంక్షన్ గురించి చూద్దాం, ఆ తర్వాత ఆబ్జెక్ట్ మెథడ్స్ గురించి చూద్దాం. ఈ ఆబ్జెక్ట్ మెథడ్స్ గురించి మీరు చూసే ముందు డే 10లో ఉన్న ఆబ్జెక్ట్ టాపిక్ని చూసిన తర్వాతనే మీరు ఈ ఆబ్జెక్ట్ మెథడ్ని చూడండి. లెట్స్ బిగిన్ విత్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ అనేది రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనమాట. మనం ఏ స్పెసిఫిక్ టాస్క్లో కానీ ఎక్కడైనా వాల్యూని క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఈ యొక్క ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఈ ఫంక్షన్ అనేది మనం ఎక్కువ రీయూజబుల్ చేయొచ్చు అనమాట. ఇది ఈజీగా అండర్స్టాండ్ అవ్వడం కోసం నేను ఇక్కడ ఒక జ్యూస్ మిక్చర్ని తీసుకుంటున్నాను. ఈ జ్యూస్ మిక్చర్ అనేది ఫంక్షన్ అనుకుంటే దీంట్లో మనం వేసే ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఒకటి మనం పారామీటర్ అనుకుంటాం. ఈ జ్యూస్ అనేది అవుట్పుట్. మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం ఈ జ్యూస్ని చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఈ జ్యూస్ మిక్సర్లో మనము ఎప్పుడు కావాలనుకుంటే ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్తో మనము ఈ జ్యూస్ని మిక్స్ చేసుకొని డ్రింక్ చేస్తూ ఉంటాం. సేమ్ అదేవిధంగా ఈ ఫంక్షన్ని మనం యూజ్ చేసి కోడ్ లోపల ఏదైనా స్పెసిఫిక్ టాస్క్ కానీ వాల్యూని క్యాలిక్యులేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు ఈ ఫంక్షన్ యూజ్ చేసి మనం వాల్యూని క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. అది ఎలా అనేది నేను VS కోడ్ ఓపెన్ చేసి చూపిస్తాను. దానికంటే ముందు ఈ యొక్క ఫంక్షన్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫంక్షన్ తీసుకుంటాం, నెక్స్ట్ ఫంక్షన్ నేమ్ తీసుకుంటాం. ఈ ఫంక్షన్ నేమ్ లోపల మనం పారామీటర్స్ ఇస్తాం అనమాట, యాజ్ లైక్ ఫ్రూట్స్ జ్యూస్ మిక్చర్లో వేసినట్టు. ఈ ఫంక్షన్ లోపల మనము కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. దాని యొక్క అవుట్పుట్ని ఈ రిటర్న్ అనేది రిటర్న్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ సింపుల్గా ఈ యొక్క ఫంక్షన్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా జ్యూస్ మిక్చర్ అనుకుంటే దాంట్లో వేసే ఫ్రూట్స్ మనం పారామీటర్ అనుకుంటాం. దాని నుంచి రిటర్న్ చేసేది అవుట్పుట్. ఇంకో వేలో కూడా దీన్ని మనం డిక్లరేషన్ చేయొచ్చు. అది ఎలా అంటే ఫస్ట్ వేరియబుల్ తీసుకుంటాం, తర్వాత ఫంక్షన్ నేమ్ తీసుకుంటాం, ఈక్వల్ టు ఆర్థమెటిక్ ఆపరేటర్ తీసుకుంటాం, తర్వాత ఫంక్షన్ అని చెప్పేసి రాసి దీంట్లో పారామీటర్స్ తీసుకుంటాం, తర్వాత కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసి దాంట్లో కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ 2 టైప్స్లో మనం ఫంక్షన్ని డిక్లరేషన్ చేయొచ్చు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఈ ఫంక్షన్ని ఎలా క్రియేట్ చేస్తామనేది చూపిస్తాను ఫస్ట్. ఆ తర్వాత మనం జ్యూస్ మిక్సర్ ఏదైతే ఎగ్జాంపుల్గా తీసుకున్నామో దానిపైన ఒక కోడ్ చేద్దాం. ఇక్కడ నేను న్యూ ఫైల్ తీసుకుంటున్నాను, దాని function.js అని చెప్పేసి ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఈ function.js ఫైల్లో ఫస్ట్ మనం ఈ ఫంక్షన్ని డిక్లరేషన్ చేసి చూద్దాం. ఇక్కడ నేను ఫంక్షన్ తర్వాత ఫంక్షన్ నేమ్ అడిషన్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేస్తున్నాను, అడిషన్ అనే క్యాలిక్యులేషన్. సో ఫంక్షన్ నేమ్ అడిషన్ అని తీసుకొని ఇక్కడ పారెంథసిస్, దాని తర్వాత కర్లీ బ్రాకెట్ ఓపెన్. ఈ కర్లీ బ్రాకెట్ లోపల మనము ఏం ఆపరేషన్ చేయాలని చెప్పేసి ఇస్తాము. ఇక్కడ నేను రిటర్న్ ఎక్స్ ప్లస్ వై అని చెప్పేసి తీసుకుంటున్నాను. సో నేను 2 వాల్యూస్ని యాడ్ చేయాలనుకుంటున్నాను, ఆ ఆపరేషన్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ రిటర్న్లో ఎక్స్ ప్లస్ వై ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఈ పారామీటర్స్ లోపల నేను ఎక్స్ కామా వై అని చెప్పేసి చేస్తున్నాను. సో ఈ విధంగా మనం ఫంక్షన్ని డిక్లరేషన్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క ఫంక్షన్ని కాల్ చేద్దాం. ఈ ఫంక్షన్ని కాల్ చేయడం కోసం నేను కన్సోల్ లాగ్ తీసుకొని దీంట్లోపట ఈ ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ నేమ్ తీసుకొని పారెంథసిస్ ఓపెన్ చేసి దీంట్లోపట ఇన్పుట్స్ ఇస్తున్నాను. నేను 2,5. ఇక నేను ఈ 2 వాల్యూస్ని యాడ్ చేయని చెప్పేసి అడిషన్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే ఈ అడిషన్ అనే ఫంక్షన్ లోపల 2,5 అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేయగానే ఈ వాల్యూస్ వెళ్ళి ఈ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో కూడా రిప్లేస్ అయిపోతాయి అనమాట. అయిపోయి ఈ వాల్యూస్ అనేది ఈ రిటర్న్లోకి వచ్చేసి ఎక్స్ ప్లస్ లోపల 2, వై ప్లస్ లోపల 5. సో 2 + 5 మనకు అవుట్పుట్ అనేది 7 వచ్చేస్తుంది. సో ఇక్కడ అవుట్పుట్ చూసినట్లయితే 7 వచ్చేసింది. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఫంక్షన్ని కూడా మనం డిక్లరేషన్ చేసి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ నేను ఇక్కడ వార్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఫంక్షన్ నేమ్ వచ్చేసి అడిషన్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఈక్వల్స్ టు ఇక్కడ ఫంక్షన్ అని చెప్పేసి తీసుకుంటాం. దాని తర్వాత పారెంథసిస్ కర్లీ బ్రాకెట్ ఓపెన్, దీంట్లోపట మనం ఆపరేషన్ చేస్తాం. సో రిటర్న్ తీసుకొని ఎక్స్ ప్లస్ వై. నెక్స్ట్ ఇక్కడ పారెంథసిస్లో కూడా పారామీటర్స్ ఇస్తున్నాను, అవి ఏంటంటే ఎక్స్ కామా వై. నెక్స్ట్ ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను కన్సోల్ లాగ్, దీనిలో కూడా అడిషన్ పారెంథసిస్ ఓపెన్, దీంట్లో కూడా 5,5 వాల్యూని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ మీరు చూసినట్లయితే 10 వస్తుంది. 10 అని చెప్పేసి వచ్చేసింది. ఫస్ట్ దాన్ని వచ్చేసి 7 వచ్చింది, నెక్స్ట్ సెకండ్ దాన్ని 10 వచ్చింది. సో ఈ 2 ఫంక్షన్స్ని కంపేర్ చేసినట్లయితే బోత్ ఆర్ సిమిలర్. జస్ట్ ఇక్కడ మనం వేరియబుల్ని డిక్లేర్ చేసి దానికి ఈ ఫంక్షన్ని అసైన్ చేస్తాం అనమాట. ఇదేమో డైరెక్ట్గా
ఫంక్షన్ని మనం రైట్ చేసేస్తాం. సో ఈ విధంగా ఫంక్షన్ని డిక్లరేషన్ చేస్తాం, ఈ విధంగా ఫంక్షన్ని కాల్ చేస్తాం. ఇంకా ఈ ఫంక్షన్ మీకు ఇంకా ఈజీ వేలో అండర్స్టాండ్ అవ్వడం కోసం ఈ జ్యూస్ మిక్సర్ పైన నేను ఒక ఫంక్షన్ రైట్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను ఈ కోడ్ మొత్తాన్ని కామెంట్ చేసేస్తున్నాను. చేసి ఇక్కడ వార్ జ్యూస్ మిక్సర్ అని చెప్పేసి ఫంక్షన్ నేమ్ తీసుకుంటున్నాను. ఈక్వల్స్ టు ఫంక్షన్ పారెంథసిస్ కర్లీ బ్రాకెట్ ఓపెన్. ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఫంక్షన్ని జ్యూస్ మిక్సర్ అనుకుందాం. సో ఇక్కడ నేను అవుట్పుట్ ఏం రావాలి, జ్యూస్ అనేది నాకు రావాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను, రిటర్న్. ఈ రిటర్న్ లోపల నేను 2 ఫ్రూట్స్ని మిక్స్ చేస్తున్నాను. సో దానికోసం అవుట్పుట్ నాకు ఈ విధంగా షో చేయమని చెప్తున్నాను. అవుట్పుట్ ఏంటంటే డిలీషియస్ ప్లస్ ఫ్రూట్ 1 అండ్ ఫ్రూట్ 2 జ్యూస్ ఈజ్ రెడీ అని చెప్పి తీసుకుంటున్నాను. సో ఈ విధంగా నేను అవుట్పుట్ని షో చేయమని చెప్తున్నాను. నెక్స్ట్ ఈ ఫ్రూట్ మిక్సర్ లోపల ఎలా అయితే ఫ్రూట్ని ఇన్సర్ట్ చేస్తామో సేమ్ అదే విధంగా ఈ యొక్క ఫంక్షన్ పారెంథసిస్ లోపల ఆ ఫ్రూట్ని ఇన్సర్ట్ చేస్తాం అనమాట. సేమ్ ఇక్కడ నేను ఫ్రూట్ 1, ఫ్రూట్ 2 అని చెప్పి తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఫ్రూట్స్ అనేది వేస్తే ఈ జ్యూస్ మిక్సర్ లోపలికి వెళ్ళి అవి మిక్స్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ జ్యూస్ మిక్సర్ని నేను కాల్ చేస్తున్నాను. దానికోసం నేను కన్సోల్ లాగ్ జ్యూస్ మిక్సర్ పారెంథసిస్ దీంట్లో నేను ఏ ఫ్రూట్ అనేది నాకు జ్యూస్ కావాలో ఆ ఫ్రూట్ని నేను ఇక్కడ ఇచ్చేస్తాను. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మ్యాంగో స్ట్రాబెర్రీని తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు దీని యొక్క అవుట్పుట్ టెర్మినల్లో చూసినట్టయితే డెలిషియస్ మ్యాంగో అండ్ స్ట్రాబెర్రీ జ్యూస్ ఈస్ రెడీ. ఈ విధంగా మనం ఫంక్షన్స్ యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ సింపుల్గా ఈ జ్యూస్ మిక్సర్ని ఫంక్షన్ అనుకుంటున్నాను. ఈ జ్యూస్ మిక్సర్ ఏం చేస్తుంది, మనం దీంట్లోపలికి పంపించిన ఫ్రూట్స్ని జ్యూస్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో అదే ఆపరేషన్ని నేను ఇక్కడ రిటర్న్లో ఇచ్చేసాను. నెక్స్ట్ ఈ జ్యూస్ మిక్సర్ లోపల నేను మ్యాంగో స్ట్రాబెర్రీ జ్యూస్ నాకు కావాలి అని చెప్పేసి నేను దీనికి కాల్ చేశాను. సో అప్పుడు ఇది నా యొక్క కాల్ని యాక్సెప్ట్ చేసి ఈ మ్యాంగోని స్ట్రాబెర్రీని ఇక్కడ పారామీటర్స్ లోపల పంపిస్తుంది అనమాట. ఇక్కడ ఎలా అయితే మనం ఇన్సర్ట్ చేస్తామో అలా ఇక్కడ ఫ్రూట్ 1 లోపల మ్యాంగో, ఫ్రూట్ 2 లోపల స్ట్రాబెర్రీ తీసుకుని రిటర్న్లోకి వెళ్ళి ఫ్రూట్ 1 ప్లేస్లో మ్యాంగోని, ఫ్రూట్ 2 ప్లేస్ లోపల స్ట్రాబెర్రీని పెట్టేసి నాకు అవుట్పుట్ ఇచ్చేసింది. అవుట్పుట్లో మనం చూసినట్లయితే డిలీషియస్ మ్యాంగో అండ్ స్ట్రాబెర్రీ జ్యూస్ ఈస్ రెడీ. సో ఈ విధంగా ఫంక్షన్ అనేది మనము ఎగ్జిక్యూషన్ చేస్తాం అనమాట. ఈ ఫంక్షన్ని మనము రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనుకుంటూ అన్నాము. సో మనం దీన్ని ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఈ జ్యూస్ మిక్సర్ లోపల ఏ ఫ్రూట్ కావాలనుకుంటే ఆ ఫ్రూట్ని మిక్స్ చేసి మనం ఎలా అయితే డ్రింక్ చేస్తామో సేమ్ అలాగే ఈ ఫంక్షన్ కూడా ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు యూజ్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఇదే ఫంక్షన్ని నేను మళ్ళీ కాల్ చేసి జ్యూస్ మిక్సర్ లోపల నేను యాపిల్ అండ్ ఆరెంజ్ జ్యూస్ కావాలని చెప్పేసి మళ్ళీ జ్యూస్ మిక్సర్ నేను కాల్ చేశాను. కాల్ చేస్తే మీరు అవుట్పుట్ చూస్తే యాపిల్ ఆరెంజ్ జ్యూస్ ఈజ్ రెడీ అని చెప్పేసి ఇక్కడ చూపించేస్తుంది. మళ్ళీ దీన్ని ఇంకోసారి కాల్ చేసి బ్లూబెర్రీ ఆరెంజ్ జ్యూస్ కావాలని చెప్పేసి నేను అడుగుతున్నాను. సో మళ్ళీ దీన్ని కాల్ చేస్తే ఇక్కడ మీరు చూసినట్లయితే డెలిషియస్ బ్లూబెర్రీ అండ్ ఆరెంజ్ జ్యూస్ ఈజ్ రెడీ. సో మనం ఈ ఫంక్షన్ని ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు యూజ్ చేస్తాం. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఫంక్షన్. నెక్స్ట్ మనం ఆబ్జెక్ట్ మెథడ్ గురించి చూద్దాం. ఈ ఆబ్జెక్ట్ మెథడ్ గురించి చూసే ముందు డే 10లో కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన ఆబ్జెక్ట్ కాన్సెప్ట్ను కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క ఆబ్జెక్ట్ మెథడ్ని చూడండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఆబ్జెక్ట్ మెథడ్ కోసం మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన object.js అనే ఫైల్ను ఓపెన్ చేస్తున్నాను. ఇది డే 10 లోపల మనం క్రియేట్ చేసి దాంట్లో ఆబ్జెక్ట్ గురించి మనం డిస్కస్ చేసాం. ఆ వీడియో లోపల జస్ట్ ప్రిమిటివ్ డాటా టైప్స్ మాత్రమే ఈ ఆబ్జెక్ట్ లోపల తీసుకున్నాం. అవేంటి స్ట్రింగ్, నెంబర్, బులియన్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ మెథడ్ లోపల ఒక కాంప్లెక్స్ ఆబ్జెక్ట్ తీసుకుందాం. దాంట్లో రిఫరెన్స్ డాటా టైప్ని డాటా కింద తీసుకుందాం. సో ఈ కోడ్ను మొత్తం నేను కామెంట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి మ్యాజికల్ టూల్ బాక్స్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. మ్యాజికల్ టూల్ బాక్స్ ఈక్వల్స్ టు కర్లీ బ్రాకెట్ ఓపెన్. ఈ మ్యాజికల్ టూల్ బాక్స్ నేను ఏమైనా తీసుకున్నానంటే ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక మ్యాజికల్ టూల్ బాక్స్ ఉంది. ఆ బాక్స్ లోపల ఒక కంపార్ట్మెంట్ ఉంది. ఆ కంపార్ట్మెంట్ లోపల స్క్రూస్, వైర్స్, గేర్ అనే ఒక సెషన్ ఉంది. సో ఈ విధంగా టూల్ బాక్స్ అనేది ఎగ్జాంపుల్ తీసుకోవడం వల్ల మనకి ఈజీగా ఆబ్జెక్ట్ అండర్స్టాండింగ్లో ఉంటుందని చెప్పేసి ఈ విధంగా తీసుకుంటున్నాను. టూల్ బాక్స్ని ఓపెన్ క్లోజ్ అనే ఫంక్షన్ కూడా తీసుకున్నాను. ఈ టూల్ బాక్స్ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక కంపార్ట్మెంట్స్ అని చెప్పేసి కీ తీసుకుంటున్నాను. ఈ కీకి డైరెక్ట్గా ఇంకొక ఆబ్జెక్ట్ని అసైన్ చేస్తున్నాను.
సో లాస్ట్ టైం స్ట్రింగ్ డాటా టైం ఇక్కడ నేను అసైన్ చేశాను. సేమ్ అలాగే ఇక్కడ దీనికి నేను మళ్ళీ ఆబ్జెక్ట్ అసైన్ చేస్తున్నాను. అసైన్ చేసి ఈ ఆబ్జెక్ట్ లోపల ఇంకొక కీ స్క్రూ అని చెప్పేసి తీసుకుంటున్నాను. తీసుకొని దీనికి వాల్యూ వచ్చేసి అరే తీసుకుంటాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ లోపల ఇంకొక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఆ ఆబ్జెక్ట్ లోపల ఒక స్క్రూ అనే ఒక అరే తీసుకుంటున్నాను. సో ఈ అరే లోపల కొన్ని స్క్రూ వాల్యూస్ ఇచ్చేద్దాం. వుడ్ స్క్రూ, షీట్ మెటల్ స్క్రూ, మెషిన్ స్క్రూ అని చెప్పేసి ఒక 3 ఎలిమెంట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కామా పెట్టి ఇంకొక కీ తీసుకుంటున్నాను. వైర్స్ అనే కీ తీసుకొని దీనికి కూడా ఇంకొక అరేని అసైన్ చేస్తున్నాను. ఈ అరే లోపల లిస్ట్ ఆఫ్ వైర్స్ ఇచ్చేస్తున్నాను. రెడ్ వైర్, బ్లాక్ వైర్, గ్రీన్ వైర్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకొక కీ తీసుకుంటున్నాను. గేర్ అనే కీ తీసుకొని దీన్ని కూడా ఒక అరేని అసైన్ చేస్తున్నాను. దీంట్లో స్మాల్ గేర్, మీడియం గేర్, లార్జ్ గేర్ అని చెప్పేసి 3 ఎలిమెంట్స్ ఇచ్చేసాను. నెక్స్ట్ ఈ కంపార్ట్మెంట్స్ అనే ఆబ్జెక్ట్ నుంచి బయటకు వచ్చేసి నేను ఈ మ్యాజికల్ టూల్ బాక్స్ అనే ఆబ్జెక్ట్ లోపలనే ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఓపెన్ టూల్ బాక్స్ అనే ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఓపెన్ టూల్ బాక్స్ అనేది ఫంక్షన్ నేమ్, కాలన్ ఇచ్చేసి ఫంక్షన్ parenthesis ఓపెన్, దీంట్లో లోపల రిటర్న్. ఈ రిటర్న్లో నేను ద మ్యాజికల్ టూల్ బాక్స్ ఓపెన్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ ఓపెన్ టూల్ బాక్స్ అనేది కీ అయితే ఈ కీకి నేను ఫంక్షన్ అని అసైన్ చేశాను. ఈ కీ అనేది మనం ఫంక్షన్ నేమ్ కింద మనం ఇక్కడ కన్సిడరేషన్ తీసుకుంటాము. నెక్స్ట్ క్లోజ్ ద టూల్ బాక్స్ అనే ఇంకో కీ తీసుకుంటున్నాను. అదే ఫంక్షన్ నేమ్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. క్లోజ్ టూల్ బాక్స్. ఈ విధంగా దీనికి నేను ఫంక్షన్ ఇచ్చేస్తున్నాను. చేసి పారెంథసిస్ దీని లోపల రిటర్న్ ద మ్యాజికల్ టూల్ బాక్స్ క్లోజెస్ అని చెప్పేసి తీసుకుంటాం. సో ఈ విధంగా మనం ఆబ్జెక్ట్ లోపల ఫంక్షన్ డేటా టైప్ని డిక్లరేషన్ చేస్తాం. ఇప్పుడు నేను మ్యాజికల్ టూల్ బాక్స్ ఓపెన్ చేయగానే నాకు టూల్ బాక్స్ ఓపెన్ అని చెప్పేసి రావాలి. సో దానికోసం నేను ఈ యొక్క ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఇక్కడ కన్సోల్ లాగ్ మనం యాజ్ యూజువల్ ప్రీవియస్ వీడియోలో ఏ విధంగా అయితే కీస్ని కాల్ చేసామో అదే విధంగా నేను ఇక్కడ కాల్ చేస్తున్నాను. సో మ్యాజికల్ టూల్ బాక్స్ డాట్, ఇది ఇక్కడ ఫంక్షన్ కాబట్టి ఓపెన్ టూల్ బాక్స్ అనే కీ తీసుకొని దీనికి పారెంథసిస్ తీసుకుంటున్నాను. తీసుకోగానే ఫంక్షన్ లెక్క కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు మనం దీని యొక్క అవుట్పుట్ చూసినట్లయితే ద మ్యాజికల్ టూల్ బాక్స్ ఓపెన్ అని చెప్పేసి వచ్చింది. సేమ్ అదే విధంగా క్లోజెస్ని కూడా చూద్దాం. కన్సోల్ లాగ్ మ్యాజికల్ టూల్ బాక్స్ డాట్ క్లోజ్ ద టూల్ బాక్స్ పారెంథసిస్ ఓపెన్. సో ఈ విధంగా మనం ఆబ్జెక్ట్ లోపల ఫంక్షన్ని కాల్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా నేను ఈ గేర్ ఉంది కదా, ఈ గేర్లో ఉన్న అరేని కాల్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం మనం ఇక్కడ ఎలా కాల్ చేస్తామంటే కన్సోల్ డాట్ లాగ్ ఆబ్జెక్ట్ నేమ్ తీసుకుంటాం. ఫస్ట్ తీసుకున్న తర్వాత డాట్, ఈ యొక్క మ్యాజికల్ టూల్ బాక్స్ అనే ఆబ్జెక్ట్ లోపల మనకు కీ కంపార్ట్మెంట్స్ అనే ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది. ఈ మ్యాజికల్ టూల్ బాక్స్ డాట్ కంపార్ట్మెంట్స్ అనే కీ, తర్వాత ఈ కీ లోపల మనకి ఇంకో ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ లోపల గేర్స్ ఉంది. సో ఈ కంపార్ట్మెంట్ డాట్ గేర్స్, దీని యొక్క అవుట్పుట్ చూసినట్లయితే ఖాళీ ఈ యొక్క అరే వస్తుంది అనమాట. లెట్ సి ఓన్లీ అరే మాత్రమే వచ్చింది. సో ఈ విధంగా మనము నెస్టెడ్ ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని కాల్ చేస్తాం. ఎట్ ది సేమ్ టైం మ్యాజికల్ టూల్ బాక్స్ ఆబ్జెక్ట్లో ఉన్న కీస్ ఏమున్నాయి చూడాలనుకుంటున్నా. దానికోసం సింపుల్గా ఇక్కడ నేను కన్సోల్ లాగ్ ఓపెన్ చేసి దీంట్లో ఆబ్జెక్ట్ డాట్ కీస్ ఇచ్చేసి దీంట్లో పూట మనకి ఒక ఆబ్జెక్ట్ నేమ్ ఏముంది, మ్యాజికల్ టూల్ బాక్స్, అది నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. మ్యాజికల్ టూల్ బాక్స్. ఇప్పుడు మీరు టెర్మినల్లో అవుట్పుట్ చూసినట్లయితే సి, ఈ మ్యాజికల్ టూల్ బాక్స్కి కంపార్ట్మెంట్, ఓపెన్ టూల్ బాక్స్, క్లోజ్ టూల్ బాక్స్ ఇవి కీస్గా ఉన్నాయి, మెయిన్ కీస్గా. సో అవి ఇక్కడ వచ్చేసినాయి. ఎట్ ది సేమ్ టైం నేను ఈ మ్యాజికల్ టూల్ బాక్స్కి వాల్యూస్ చూడాలనుకుంటున్నాను. సో దానికోసం నేను దీన్ని కామెంట్ చేసి జస్ట్ ఈ ఆబ్జెక్ట్ డాట్ కీస్ ఉన్నాయి కదా, ఇక్కడ నేను దీన్ని వాల్యూస్ అని చెప్పేసి చేంజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు దీని అవుట్పుట్ చూసినట్లయితే సి, మ్యాజికల్ టూల్ బాక్స్ అనే ఆబ్జెక్ట్లో ఈ కీస్ అన్ని సైడ్ అయిపోయి ఓన్లీ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ మాత్రమే షో చేస్తుంది. ఈ కంపార్ట్మెంట్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఇక్కడ వచ్చేసింది. సేమ్ అదేవిధంగా ఈ ఓపెన్ టూల్ బాక్స్ ఈ కీస్ ఉన్నాయి, కీస్ వదిలేసి ఓన్లీ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫంక్షన్స్ ఈ విధంగా వచ్చేసాయి. నెక్స్ట్ ఎంట్రీస్ గురించి చూద్దాం. ఎంట్రీ అనే మెథడ్ ఇక్కడ దీని అవుట్పుట్ చూసినట్లయితే మీకు కీ వాల్యూ పేరు అనేది ఈచ్ ఒక అరే లోపల వచ్చేసాయి. ఇప్పుడు ఈ కంపార్ట్మెంట్ అనే కీకి ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని ఇక్కడ చూసినట్లయితే
ఒకే అరే లోపల కీ వచ్చింది, అదేవిధంగా వాల్యూస్ వచ్చాయి. కీ వచ్చింది, వాల్యూస్ వచ్చింది సేమ్ అరే లోపల. ఈ విధంగా డివైడ్ అయిపోతాయి అనమాట ఎంట్రీస్ మెథడ్ యూజ్ చేస్తే. సో ఈ విధంగా చాలా ఆబ్జెక్ట్ మెథడ్స్ ఉంటాయి. దాంట్లో మెయిన్గా మనం యూజ్ చేసే ఆబ్జెక్ట్ మెథడ్స్ గురించి చూసాం. మీరు ఆల్ ఆబ్జెక్ట్స్ మెథడ్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ బ్రౌజర్లోకి వచ్చి జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ W3 Schools టైప్ చేసినట్టయితే మీకు జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి విధంగా వస్తుంది. జేఎస్ ఆబ్జెక్ట్స్ అని చెప్పేసి ఉంటుంది. దీంట్లో మెయిన్గా ఆబ్జెక్ట్ రిఫరెన్స్లో ఉన్న వాటిని ప్రాక్టీస్ చేయండి. మీరు కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే ఇవన్నీ కూడా మీరు పర్సనల్గా ప్రాక్టీస్ చేయండి. దిస్ ఈజ్ అబౌట్ ది ఆబ్జెక్ట్ మెథడ్స్. ఈ వీడియోని క్లోజ్ చేసే ముందు క్విక్ రివిజన్ చేద్దాం. ఈ డే 11 లోపల మనం ఫంక్షన్స్ అండ్ ఆబ్జెక్ట్ మెథడ్స్ గురించి చూసాం. ఈ ఫంక్షన్స్ లోపల ఫంక్షన్ని ఏ విధంగా డిక్లరేషన్ చేస్తాం, పారామీటర్స్ ఏ విధంగా ఇస్తాం, ఈ యొక్క ఫంక్షన్ని ఏ విధంగా కాల్ చేస్తాం అన్న దాని గురించి చూసాం. అదేవిధంగా ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ గురించి కూడా చూసాం. నెక్స్ట్ జ్యూస్ మిక్సర్ అనే ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని ఫంక్షన్ కింద కన్వర్ట్ చేసి ఫ్రూట్స్ని పారామీటర్స్ లాగా తీసుకొని జ్యూస్ మిక్సర్ని కాల్ చేస్తే అవుట్పుట్స్ ఏ విధంగా వస్తాయి అనే దాని గురించి చూసాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ మెథడ్. ఈ ఆబ్జెక్ట్ మెథడ్లో ఒక కాంప్లెక్స్ ఆబ్జెక్ట్ తీసుకొని దాంట్లోపట మనం రిఫరెన్స్ డేటా టైప్ని డిక్లరేషన్ చేసి ఆ డేటా యొక్క కీస్ని కాల్ చేసి ఏ విధంగా అవుట్పుట్ వస్తుందని కూడా చూసాం. అదేవిధంగా కీస్, వాల్యూస్, ఎంట్రీస్ అనే మెథడ్స్ గురించి కూడా చూసాం. ఇక రిమైనింగ్ మెథడ్స్ గురించి మీరు W3 స్కూల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి మీరు ప్రిపేర్ కావచ్చు. నెక్స్ట్ అదేవిధంగా 2 టాస్క్స్ ఇస్తున్నాను మీకు, ఒకటి ఫంక్షన్ పైన, ఇంకొకటి ఆబ్జెక్ట్ పైన. ఈ యూనిట్ యొక్క కోడ్ని నాకు మీరు కామెంట్లో సెండ్ చేయగలరు. ఎట్ ది సేమ్ టైం 3 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తున్నాను, వీటి యొక్క ఆన్సర్స్ని కూడా నాకు మీరు ఇక్కడ కామెంట్లో సెండ్ చేయండి. నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.